ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన బలమైన పూజింపదగిన నామంన శుభములు. నేటి ధ్యానాంశము వెయిటింగ్ ఆన్ ద లార్డ్, ప్రభువు కొరకు కనిపెట్టుకోవడం. ఇది యెషయా 40వ అధ్యాయము 31వ వచనం ఆధారితమైనది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజువలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నిజానికి కనిపెట్టుకోవడం అంత సులభం కాదు. వెంటనే ఫలితాలు, ఆశీర్వాదాలు, సమాధానాలు, మార్పులు జరగాలని కోరుకునే తరంలో మనం జీవిస్తున్నాం. ఎదురు చూడటం అంటే బలహీనతగా భావించే సమాజంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. కానీ దేవుడు తరచుగా కనిపెట్టుకోవడం ద్వారానే తన కార్యాలను జరిగిస్తుంటాడు. అలసిపోయి నిరుత్సాహపడి విముక్తి కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం యెషయా 40వ అధ్యాయం వ్రాయబడింది. ప్రభువు కొరకు కనిపెట్టుకోవడం బలహీనత కాదు, విశ్వాసం. అట్టివారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు కనిపెట్టుకోవడం అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఉండడం కాదు, నిరుత్సాహంతో చేతులు ముడుచుకోవటం కాదు, ఆయన సమయం మనకు అర్థం కానప్పుడు కూడా ఆయనను నమ్మడం అని అర్థం. దేవునిపై సంపూర్ణంగా ఆధారపడడం, ఆయన సమయాన్ని నమ్మి మన నియంత్రణను ఆయనకు అప్పగించటం. కీర్తన 37వ అధ్యాయం 5వ వచనంలో దావీదు, నీ మార్గంను యెహోవాకు అప్పగించుము, ఆయనపై విశ్వాసం ఉంచుమని చెప్పాడు. కీర్తన 27:14వ వచనం ఇలా చెబుతుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొనుము. మనం ప్రభువు కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ప్రభువా, నా ప్రణాళిక కంటే నీ ప్రణాళికను నేను ఎక్కువగా నమ్ముతున్నానని విశ్వాసంతో ప్రకటించగలం. కనిపెట్టుకున్న వారికి దేవుడు ఏమిస్తాడు? యెషయా 40:31లో 3 వాగ్దానాలున్నాయి. మొదటి వాగ్దానము, నూతన బలం పొందుతాము. మన బలం అయిపోయినప్పుడు దేవుని బలం ప్రారంభమవుతుంది. నూతన బలం అంటే మార్పిడి అని అర్థం. మనం దేవుని కొరకు కనిపెట్టినప్పుడు మన బలహీనతను ఇచ్చి ఆయన శక్తిని తీసుకుంటాం. మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అలసిపోయినప్పుడు ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా నూతన బలం పొందుతాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. 2వ వాగ్దానం, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. గద్ద తుఫానును చూచి భయపడదు, అది ఆ గాలినే ఉపయోగించుకొని మరింత పైకి ఎగురుతుంది. మనం యెహోవా కొరకు కనిపెట్టినప్పుడు ఆయన మనల్ని నిరుత్సాహం, భయం మరియు సందేహం కంటే పైకి లేపుతాడు. కనిపెట్టుకోవడం వల్ల మన దృష్టి సమస్యల మీద నుంచి శక్తిమంతుడైన దేవునిపైకి మారుతుంది. కొలస్సీ 3:2 ప్రకారం, పైనున్న వాటి మీదనే కాని భూమి మీద ఉన్న వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. 3వ వాగ్దానం, అలయక పరిగెత్తుట, సొమ్మసిల్లక నడిచిపోవటం. ప్రభువు కొరకు కనిపెట్టుకున్నప్పుడు పక్షిరాజు వలె ఎగరడం మాత్రమే కాదు, కొన్నిసార్లు పరిగెత్తాలి, మరికొన్నిసార్లు నెమ్మది కలిగి నడవవలసి ఉంటుంది. అయితే మనం అలసిపోము, సొమ్మసిల్లము. కనిపెట్టుకోవడం ఓర్పును పుట్టిస్తుంది. దైవ గ్రంథం నుంచి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. అబ్రహాము దేవుని చేత 75 ఏళ్ల వయసులో వాగ్దానం పొందాడు. వాగ్దానం చేయబడిన కుమారుని కోసం చాలా సంవత్సరంలో ఎదురు చూశాడు. దేవుడు సరైన సమయంలో, అనగా అబ్రహాంకు 100 సంవత్సరములు, షారైకి 90 సంవత్సరముల వయసులో ఇస్సాకును కుమారునిగా అనుగ్రహించాడు. వాగ్దానం చేసిన వాడు విశ్వసనీయుడని అబ్రహాం నమ్మెను అని హెబ్రీ 11:11 చెప్తుంది. హన్నా దేవుని సన్నిధిలో సంతానం కోసం ఏడ్చింది. ఆమెకు వెంటనే సమాధానం రాలేదు. 90 సంవత్సరముల వయసులో ఆమె ఎదురుచూపు ఒక ప్రవక్త అయిన సమూయేలుకు జన్మనిచ్చింది. యెహోవా ఆమె ప్రార్థన వినెను. శిష్యులు పవిత్రాత్మ కోసం నిరీక్షించినప్పుడు యేసు వారికి ఎగువ నుంచి శక్తి పొందు వరకు ఎదురు చూడుడి అని చెప్పాడు. పెంతెకొస్తు దినమందు వారు పవిత్రాత్మను పొందారు. యెహోవా కొరకు మనం ఎలా కనిపెట్టాలి? ప్రార్థన ద్వారా, ఆయన వాక్యాన్ని నమ్మడం ద్వారా, క్రియాశీలకమైన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండవలసి ఉంటుంది.
మరి ఈరోజు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? సమాధానం, స్వస్థత లేదా ఒక గొప్ప కార్యం కోసమా? మన నిరీక్షణ వృధా కాదు. మనకు ఆలస్యం అనిపించేది దేవుని దృష్టిలో సిద్ధత సమయం. ఈ సమయంలో మన బలం నూతనపరచబడుతుంది. ప్రియమైన శ్రోతలారా, ఎదురు చూడటం కష్టం, కానీ దేవునితో పాటు విశ్వాసంతో ఎదురు చూడటం వృధా కాదు. మన బలం అయిపోయినప్పుడు దేవుడు నూతన బలం ఇచ్చి ఎగరనిస్తాడు. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.